నమస్కారం. వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ సహస్ర. తెలంగాణ తల్లి వర్సెస్ కాంగ్రెస్ తల్లి అన్నట్టుగా సోషల్ మీడియాలో చాలా మీమ్స్ అయితే వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి రూపురేఖలంతా కూడా మార్చేసి కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరొక రూపాన్ని తయారు చేసి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. అయితే దీన్ని మాత్రం ప్రత్యేకంగా వీళ్ళు ఇది కాంగ్రెస్ తల్లే తప్ప దాంట్లో ఎక్కడ తెలంగాణ తల్లి ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఈ విగ్రహం గురించి ఎందుకు ఇంత ఇష్యూ నడుస్తుంది? అసలు వీళ్ళు ఎందుకు విగ్రహాన్ని మార్చే స్థితిలోకి వచ్చారు? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అదేవిధంగా చైర్మన్ ఉపాధ్యక్షురాలు అయినటువంటి గుంటి మంజుల రాణి గారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. యాజ్ ఎ మహిళగా మీరు చెప్పండి, అంటే బతుకమ్మ అనేది తెలంగాణకి ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి పండుగ. సో దాన్ని ముఖ్య సింబాలిక్గా ఉండేటట్టుగా ఒక చేతిలో బతుకమ్మ ఉండేది మన బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఆ విగ్రహంలో. ఇప్పుడు అది తీసేసి మొక్కజొన్న కంకులు లైక్ రైతుకి ఉండాల్సినవన్నీ ఈ విగ్రహంలో ఉన్నాయి. అంటే మొత్తం రూపురేఖలన్నీ కూడా మార్చేశారు. సో ఈయన మార్చడానికి ఒక రీజన్ ఏం చెప్తున్నారంటే కిరీటాలు, వడ్డానాలు, ఇది అలంకార ప్రయాణ ఇదంతా ఎక్కడ తెలంగాణ ప్రజలకి ఇంత ఐశ్వర్యం ఎక్కడ ఉంది? అందరం కూడా మామూలు సాధారణ జీవితం గడిపేవాళ్ళు, అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు. సో దీన్ని సింబాలిక్గా పెట్టాలి కాబట్టి కల్పన మార్పించమని చెప్తున్నారు. మీరు మాత్రం కిరీటాలు లేవు, వడ్డాలు లేవు, బోసిపోయినట్టుగా ఉంది, ఒక పేదింటి అమ్మాయిని చూపించే విధంగా ఉందని మీరు చెప్తున్నారు. అంటే ఎట్లా, ఎందుకు దీని మీద ఇంత చర్చ నడుస్తుందంటారు? అసలు చెప్పాలంటే అమ్మ, తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం అంటే తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది. అసలు తెలంగాణ రావడానికి ముందు తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమాలలో తిరిగిన వాళ్ళ గురించి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ గురించి ఏం తెలియదు, మూర్ఖుడు వాడు. తెలంగాణ ఉద్యమాలలో లేడు, తెలంగాణ బిడ్డ కూడా కాదు వాడు. పుట్టిండంటే పుట్టిండు కానీ మొత్తం ఆంధ్ర ఆర్ఎస్ఎస్. తెలంగాణ ఉద్యమాలలో రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఫస్ట్ క్వశ్చన్ నాది. తెలంగాణ గురించి తెలియదు. తెలంగాణ గురించి తెలిసి మాట్లాడితే వానితో మాట్లాడవచ్చు. వానికి అవసరం లేదు తెలంగాణ అంటే. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినా అనే ఒక వీగిపోతున్నాడు. వానికి అర్థమవుతుంది. తల్లిని మార్చినవాడు ఎవరినైనా చూసినావా? తల్లిని మార్చిండు. తెలంగాణ రాకముందు తెలంగాణ తల్లి ఆమె. తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ పెట్టలేదు అది. వాని మైండ్ ఏముందంటే కేసీఆర్ తెలంగాణ తల్లిని సృష్టించుండు అనే మైండ్, చిన్న మైండ్ వాంది. వాని మైండ్కు ఎవరు ఏం చెప్పలేము. పిచ్చి మైండ్ వాడు, పిచ్చోడు వాడు. అసలు ఆ పిచ్చోడికి ఏంటంటే ఈరోజు తెలంగాణ తల్లి ఇట్లున్నది కదా, మార్చేస్తా, కవితలాగుంది, ఆమెలాగుంది. కవితలాగా ఎందుకు ఉంటుందమ్మా? తెలంగాణ తల్లి తెలంగాణ రాకముందు కవితకు అట్లా ఉండేనా? తెలంగాణ తల్లి తెలంగాణ రాకముందు కవితకు అట్లుండే. తెలంగాణ రాకముందు బతుకమ్మని తీసేసిండు రేవంత్ రెడ్డి. వాని బతుకు లేకుండా పోతాడు. బతుకమ్మ విలువ తెలిసినోడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా 2-3 అంటున్నారు. ఒక శ్రీనివాస్ రెడ్డి అంట, ఆడేమంటాడంటే బహుజనులు ఆడేది, ఈ దళితులు వీళ్ళందరూ ఆడేది కాదు. అసలు తెలంగాణ కోట్ల శ్రీనివాస్ రెడ్డి వానికి ఏమన్నా పిచ్చుందా, ఎర్రుందా? ఆ ముఖ్యమంత్రికి ఎట్లయితే పిచ్చుందో ఈ అందరికీ పిచ్చి మైండ్. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు వాళ్ళకు. తెలంగాణ తల్లిని సృష్టించిండ్రు 2007లో. మనకు తెలంగాణ రాకముందు బాపు కేసీఆర్ తెలుగుదేశంలో ఉంటే అక్కడ నుంచి ఆయన క్యాబినెట్ మినిస్టర్ ఉండే. దానికి రిజైన్ చేసి ఇక్కడ వచ్చి ఒక ఉద్యమాన్ని ఎగిసిపడేటప్పుడు మనం ఒక భారత్ మాత ఉన్నది. ఇప్పుడు మనకు భారతదేశము, ఆమె తల్లి ఎట్లా ఉన్నది? అప్పుడు మనకు స్వాతంత్రం రాకముందు ఎవరికి చెప్పుకున్నాం? గాంధీ మహాత్ముడైనా వీళ్ళందరూ పెద్ద వాళ్ళు. భారతమాత విగ్రహం ఒక తల్లికి మనం ఇచ్చే విలువ రేవంత్ రెడ్డికి తెలియదు. అప్పుడు భారతమాత విగ్రహం ఎట్లున్నది? ఇప్పుడు మనం తెలంగాణ తల్లికి ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఒక రూపాన్ని ఇచ్చిండ్రు చాలామంది మేధావులు. బాపు కేసీఆర్ అని ఒక మెంబర్, ఒక మనిషి అని, అంతే, అంతకుమించి ఏం లేదు. ఎవరు పెద్ద కవులు, గాయకులు, ఉద్యమకారులు. తెలంగాణ తల్లి ఎట్లుండాలంటే అప్పుడు కరువు కాటకాలలో ఉండే తెలంగాణ తల్లి. వానికి మైండ్ దొబ్బి మాట్లాడుతుండు వాడు. నాది వింటగిన వినుమని చెప్పు. 2007లో కరువు కాటకాలలో ఉండే తెలంగాణ తల్లి. అప్పుడు ఆమె ఇట్లా కావాలి అని ఒక రూపాన్ని ఇచ్చిండ్రు. అంటే కరువు కాటకాల నుంచి ఈ రేంజ్లో రావాలి, మా తల్లి ఇట్లా ఉండాలి, మా బంగారు తెలంగాణ తల్లి రతనాల వీణ, కోటి రతనాల వీణ తెలంగాణ
అని అన్ని మహామహా కవులు మేము ఎక్కడో ఉన్నామమ్మ అప్పుడు చెప్తున్నా మా మమ్మీ తొలి ఉద్యమకారులు 1969లో మా అమ్మ జైలుకు పోయేసి వచ్చింది. ఇదే చెంచల్గూడ జైల్లో మా మమ్మీ ఉండే. చెప్పింది ఏంటంటే అప్పుడు అట్లా ఉండే కాబట్టి ఒక పేద రాష్ట్రము ధనికంగా కావాలని తల్లిని గొప్పగా చూపించుకున్నాం మనం. అప్పుడు ఉన్న మహానుభావులు కాలోజీ వాళ్ళు వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, కొంతమంది పేర్లు కూడా నాకు తెలియదు. కానీ అందులో బాపు కేసీఆర్ ఉన్నాడు. వీని మైండ్ ఏంటంటే అప్పుడు తల్లిని ఎప్పుడైనా గౌరవంగా చూసుకుంటాం. మనం ఏదో బాసనలు తోముకున్నట్టు అక్కడిక్కడ పనులు చేసుకున్నట్టు చూపించుకోం మన తల్లిని. మనం ఒక పొజిషన్కి పోవాలనుకుంటే మా అమ్మ ఇట్లుండాలి, మా బాబు ఇప్పుడు ఇక్కడ చదువుకునే పిల్లలు అమెరికాకో లండన్కో ఇక్కడ బాగా హైటెక్ సిటీలలో పనిచేసేవాళ్ళు మా తల్లి ఇట్లుండాలి, మా అమ్మ ఇట్లుండాలి, మా అమ్మకి ఇట్లా తెస్తా, మా అమ్మని ఫ్లైట్ ఎక్కిస్తా, మా అమ్మకి సొమ్ములు తెస్తాను అనే ధోరణితోని మన తెలంగాణ ఎవరైనా పర్లేదు, ఏ అంటే రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచంలో తల్లిని గౌరవించి తల్లి పైకి రావాలని చూసుకుంటాం. కానీ ఈ మొత్తం ఇది రేవంత్ రెడ్డి కూడా ఎందుకు చేసిండంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే తెలంగాణ తల్లివన్నీ ఒలుసుకున్నాడు. ఇప్పుడున్న తెలంగాణ తల్లివన్నీ ఒలిసేసుకొని ఈ అవతారాన్ని తీసుకొస్తా మీకు 5 సంవత్సరాలల్లా తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుందని వాడు ముందే సృష్టించుకొని అక్కడ తెలంగాణ తల్లిని పెట్టాడు. బతుకమ్మని ఎందుకు తీసేసిండంటే బతుకమ్మని తీసేస్తే కవితక్క కనిపించద్దని. నీకు మైండ్ దొబ్బిందో పిచ్చిందో తెలంగాణ బతుకమ్మ కవితక్క స్టార్ట్ చేయలేదు. కవితక్క ఒక రేంజ్లో ఉద్యమాలలో దానికి ఊపిరి పోసింది. ఆ బతుకమ్మ పాటలల్లో మనం మా వెధ అనేది తెలంగాణ వాళ్ళు చెప్పుకొని బతుకమ్మ ఆడుకుంటా ఒక రేంజ్లో దాన్ని తీసుకొని వచ్చింది ఉద్యమాలలో. అంతేగాని నువ్వు బతుకమ్మని తీసేస్తే రేపు పొద్దున బతుకమ్మ ఆడమా మేము బతుకమ్మ గురించి తెలుసుకో రేవంత్ రెడ్డి. బతుకునిచ్చిన తల్లి బతుకమ్మ. ఒక అమ్మ అప్పుడు పురుట్లు పోసినప్పుడు అప్పుడు పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళు లేకుండే, కొన్ని వందల సంవత్సరాల కింద సంగతి చెప్తున్నా నేను. బతుకమ్మ గురించి పురుడు పోయంగానే చనిపోతుంటే ఊరికే చనిపోతుంది కదా అని చెప్పేసి ఈసారి పుడితే బతుకమ్మ అనే బతుకు తల్లి అనే ఆ పాపకు పేరు పెడదామని చెప్పేసి వాళ్ళు బతుకమ్మ అని చెప్పేసి ఆ ఊర్లో పువ్వులు అవి అని తెచ్చిపెట్టి బతుకమ్మ అనేది స్టార్ట్ చేసారు. ఆ బతుకమ్మ అనేది ప్రతి ఇంట్లో ఒక ముత్తైద ఒక పూజ చేసుకొని మేము చేస్తాం, గౌరమ్మ చేస్తాం. బతుకమ్మని తీసేసిన నీ బతుకు నాశనమే, బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా రూపురేఖల్ని గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి నమూనాలను మార్చడానికి లోగోను మార్చడం కానీ, ఆ కాకతీయ ఆర్చ్ మార్చడం కానీ, విగ్రహం మార్చడం కానీ అదే వన్ మైండ్ ఒకటే. కేసీఆర్ నామరూపాలు తీసేస్తాను అన్నాడు, అదొక్కటి మైండ్ దొబ్బింది. అందరిని అరెస్ట్ చేస్తా అంటున్నాడు ఈ నలుగురిని, అదొకటి. ప్రజల గురించి ఏ అవసరం లేదు వానికి. ప్రజలు ఎక్కడన్నా కొట్టుకపోరు 4 కోట్ల మంది. నేను మాట్లాడుకున్నా, నేను ఇది చేస్తా, నా గుంపు మేస్త్రి మైండే ఉన్నది. ముఖ్యమంత్రి మైండ్ లేదు వానికి. ముఖ్యమంత్రి మైండ్ ఉంటే ప్రజల బాగోళ్ళ మీద మాట్లాడతాడు. ప్రజలు ఈ 5 సంవత్సరాలు మంచి పనులు చేయడానికి చూస్తాడు ముఖ్యమంత్రి. మళ్ళీ రావాలనుకుంటాడు, మళ్ళీ నాశనం అయిపోయి కాంగ్రెస్ను ఆర్ఎస్ఎస్ రూపంలో బొంద పెడుతుండు రేవంత్ రెడ్డి. ఇవన్నీ నాశనం చేస్తే ఎక్కడా కాంగ్రెస్ రాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎక్కడో కొట్టుకపోయినరు, పాత వాళ్ళందరూ కొట్టుకపోయినరు. ఇట్లాంటివన్నీ కేసీఆర్ రూపు మాపాలని చెప్పే తెలంగాణ తల్లిని మార్చిండు. తెలంగాణ తల్లి కాదు, ఆమె కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి నిన్న మొన్న బుక్కులల్లో పిల్లలు కూడా చాలామంది ఆమె కాంగ్రెస్, ఆమె హస్తం ఎవరికి ఉన్నది? కాంగ్రెస్ తల్లి. ఎవరికి హస్తం? ఆమె అంటే అంటారు కదా సోనియా గాంధీ వాళ్ళ భార్యలాగా ఉన్నదని కొంతమంది అంటారు. మొత్తం అన్నీ వలుచుకొని స్విస్ బ్యాంకులలో అందులో బ్యాంకులలో పెట్టుకున్నట్టు ఇప్పుడు అదే పని చేస్తాడు. అదే రూపాన్ని తీసుకొని రావడానికే 4 కోట్ల అంటారు కదా మహిళలను కించపరచడానికే ఆ రూపాన్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళ భార్య బిడ్డ అట్లనే ఉంటారేమో అని అడగండి. అదే రూపంలో కూర్చోబెడతాడు వాళ్ళ భార్య బిడ్డను. అదే డ్రెస్సింగ్లో రావాలని చెప్పండి ప్రతి ఫంక్షన్లో. వాళ్ళ భార్య బిడ్డ అదే రూపంలో రావాలి రేపు పొద్దున ఏదైనా ఫంక్షన్స్లలో. వాళ్ళ భార్య బిడ్డ ఒడ్యాలాలు పెట్టుకుంటున్నారు. తెలంగాణ తల్లి ఏమో మొత్తం తీసేయాలి, అందరూ తెలంగాణ మహిళలందరం తీసి వాళ్ళ భార్య బిడ్డకి ఇవ్వాలి, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకి ఇవ్వాల్సింది. అందుకే ఆ రూపం తీసుకొని వచ్చి. రైట్ అండి. సో ఇక్కడ మనం అంటే ఆస్తిపాస్తుల గురించి మాట్లాడకుండా జనరలైజ్ చేసినట్లయితే బోసిగా ఉన్నటువంటి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ తల్లి విగ్రహం ఎవరికి కూడా నచ్చడం లేదు. రైతు కుటుంబానికి సంబంధించి
రూపురేఖల్ని మేము తీర్చిదిద్దామని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఎవరు కూడా సంతృప్తి పొందట్లేదని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళైతే అంటున్నారు. మరి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా డిసెంబర్ 28 రోజు మళ్ళీ దీన్ని ఆ, ఆవిష్కరిస్తామని అంటున్నారు. దీనికి సంబంధించి వీళ్ళు 28వ తారీఖున రైతు భరోసాకి కౌలు రైతులు కూడా డబ్బులు వేస్తామని అంటున్నారు. మరి చూడాలి ఈ విగ్రహం మీద ఇంకా ఎంత చర్చ నడుస్తుంది, ఎక్కడి వరకు దారులు తీస్తాయనే విషయాలు ఇంకొక వారం రోజుల్లో మనకు తెలుస్తాయి. మరి ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో